ఇప్పుడు రూపకదానం గురించి మాట్లాడదాం. రూపకదానం 3 క్రియలు అంటే 12 అక్షరాలు. దీంట్లో ముగింపు చేయాలంటే ఒక క్రియకి అంటే 4 అక్షరాలకి 6 అక్షరాల గ్యాప్. అంటే తక్ దిన్న జైన్, తక్కు దిన్న జైన్, తక్కు దిన్న తాం. అలాగే 2 క్రియలకి కూడా 6 అక్షరాలే. తక్క దిన్న జైన్, తక్క దిన్న జైన్, తక్క దిన్న తాం. 3 క్రియలు అంటే 3 4 12 అక్షరాలు. 3 క్రియలకు కూడా 6 అక్షరాల జాగా. తక్క దిన్న జేమ్, తక్క దిన్న జేమ్, తక్క దిన్న తాం. అలాగే 4 క్రియలు కూడా 6 అక్షరాల జాగా. తక్క దిన్న తాం, తక్క దిన్న జేమ్, తక్క దిన్న తాం, తక్క దిన్న జేమ్, తక్క దిన్న తాం. ఈ విధంగా తెలుస్తుంది ఏమిటంటే సమక్రియ ఏదైనా సరే 3 సార్లు సమండించంటే సమానికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది 3 క్రియలు కనుక మూడు చేతి తెగిపోతుంది కనుక 3 క్రియలు తాళం కనుక ఏదైనా సరే 3 సార్లు సమండించంటే వచ్చేస్తుంది. ఏదేంటంటే సమక్రియ. అదే ఒకవేళ 6 ఉన్నాయనుకోండి, తదింగిన తతాంక్, తదింగిన తతాంక్, తదింగిన తతాం, తదింగినత 14 అక్షరాలు. ఇలాగేమైనా ఉన్నాయంటే సమండించి సమానికి రావు. ఎందుకంటే 3 అక్షరాల గ్యాప్ పెట్టాలి, లేకపోతే 6 అక్షరాలు పెడితే రాదు. గ్యాప్ పెట్టకుండా అన్నారన్నా కూడా సగానికి వచ్చి ఆగిపోతుంది. అంచేత ఏదైనా సమజాగ క్రియ ఉన్నప్పుడు 4, 8, 12, 16, 20 ఇలాంటి సమక్రియ ఉన్నటువంటిది ఏదైనా సరే 3 సార్లు ముగింపు అంటే 6 అక్షరాల గ్యాప్ పెట్టుకుని అంటాం. ముక్తాయి అంటే 3 సార్లు సంబంధించి అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏదైనా సరే కండచో అంటే ఇప్పుడు 7 క్రియలు కానీ 5 క్రియలు కానీ 5 4 20, 7 4 28 ఏ తాళమైనా సరే సమజ క్రియ ఉన్నటువంటి ముక్తాయిలు ఏదైనా సంబంధించి సమానికి వచ్చేస్తుంది.